దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నొందువు. దేవునికి మాత్రం మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, మరొక ఉదయకాల సమయము ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినం బట్టి ప్రభుకి స్తోత్రం కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగము ఎవరి గురించి చెప్తా ఉన్నారంటే, తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో చెప్తున్నటువంటి మాట, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించేదను అని, నీ నామమును గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వాదముగా నొందువు. 3 మాటల్లో కనిపిస్తూ ఉన్నాయి, 3 పదములు. ప్రభు చిత్తమైతే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, లేదంటే ఒకటి చెప్పి మాత్రం త్వరగా ముగిస్తానికి ఇష్టపడతా ఉంటున్నాను. అబ్రహామును దేవుడు దీవిస్తానన్నాడు. ఆ దీవెన అనేది ఇహపరం కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు. ఈలోక దీవెనలన్నీ కూడా ఏదో ఒక రోజు మనం విడిచి వెళ్తాం, అది మనతో పాటు రావు. ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు అది ఎప్పుడు కూడా మనం సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అబ్రహాముకి 2 రకాల దీవెనలు వచ్చాయి. లోకపరమైన దీవెన, ఆత్మపరమైన దీవెనలు కూడా కలుగజేయబడ్డాయి. అయితే అబ్రహామును దేవుడు నువ్వు దీవెనకరంగా నుందువు, ఆశీర్వాదకరణంగా నుందువు అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఆ మాట అక్కడ రాయబడిందంటే, అబ్రహాము ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేసేవాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవుడికి స్నేహితుడిగా ఎంచబడ్డాడు. దేవుని దృష్టికి ఎంచబడ్డాడు కాబట్టి తాను అనేకులకు దీవెనకరంగా మార్చివేయబడ్డాడు, ఆశీర్వాద కారణంగా మార్చివేయబడ్డాడు. అయితే ప్రియ దైవజనమా, ఈరోజు మన స్నేహితుడు ఎవరు? మన స్నేహితులు ఎవరు? ఎక్కువ సమయము మనం దేనితో వెచ్చిస్తూ ఉంటున్నాం? ఎక్కువ సమయము మనం దేనికి ఇస్తూ ఉంటున్నాము? అబ్రహాము వలె దేవాది దేవుడి ద్వారా ఆ సాక్ష్యము మనం పొందుకోవాలి అంటే నిశ్చయంగా మన సహవాసము ఎవరితో మనం గడపాలి అనేది స్పష్టంగా క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. హానోకు దేవునితో నడవడం ద్వారా కొనిపోబడ్డాడని మనం గడిచినటువంటి దినములు తెలుసుకున్నాం. అయితే నీవు ఆశీర్వాదంగా నుండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అబ్రహామును కూడా ఆశీర్వాద కారణంగా తాను ఉండడమే కాక, తన తరం వారే కాక, తనతో చుట్టుప్రజలు ఉన్నటువంటి అందరూ కూడా దీవెనకరంగా ఆశీర్వాద కారణంగా ఉండాలి అని అన్య జనాంగంలో నుంచి అబ్రహామును దేవుడు పిలుచుకోవడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పిలువబడ్డాడు. ఈరోజు నీవు నేను కూడా మనం పిలువబడ్డాము. పిలువబడ్డ దానికి గల కారణం ఏంటో స్పష్టంగా పడతా ఉంది. మనము దీవెనకరంగానే కాక మనం ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండాలి అని పిలువబడ్డాము. మనము నిత్యరాజ్యానికి అర్హులు ఏ రీతిగా అవుతా ఉన్నామో అనేకులు కూడా అదే నిత్యరాజ్యములకు అర్హులుగా చేయాలని పిలువబడ్డాము. ఏదైతే దేవునికి ప్రార్థన చేసి మనం పొందుకుంటా ఉంటున్నామో అది కూడా అందరూ ఆ రీతిగా ప్రార్థన చేసి పొందుకోవాలని మనం పిలువబడ్డాము. ఇలా ప్రతి దానికి కూడా మనం దీన్ని లింకప్ చేసేసుకొని అన్నిటికీ మనము సపోర్ట్ చేసుకోవచ్చు. ప్రతి కార్యమునకు, ప్రతి పనికి కూడా ఈ మాటలు మనము జోడించి తీసుకోవచ్చు. అయితే ప్రియ దైవజనమా, మనకు దీవెన, ఆశీర్వాదము దీని యొద్ద నుంచి మనకు రావాలి అంటే ఆయనతో మనం స్వచ్ఛమైన సహవాసంలోకి మనం ముందుకు వెళ్ళాలి. ఏకాంతంగా కొంతసేపు సమయం ఆయనతో మనం గడపాలి.
మన హృదయము, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా తనతో ఏకాంతంగా మాట్లాడాలి. హృదయము తెరిచి, హృదయం విప్పి మాట్లాడాలి. భగవంతుడికి, భక్తుడికి ఏదైతే సంబంధం ఉంటుందో ఆ సంబంధం వేరు. అబ్రహాంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఒక స్నేహితుడి లక్షణాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కువసేపు ఆయనతో సమయం గడపడం. భగవంతుడికి భక్తుడికి ఉన్న సందర్భం ఏంటంటే ఆపత్కాలమందు సహాయం మొరపెడతా ఉంటారు. మాటి మాటికి వచ్చి, అయ్యా నేనున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఇదిగో నేను ఇగో ఈ పని చేస్తా ఉన్నాను, ఈ మొక్కుబడి నేను చేసుకుంటా ఉంటున్నారు. భక్తి భావం ఏ రీతిగా ఉంటుందంటే అవసరతల కొరకు ఉంటుంది అన్నట్టు. అవసరతల కొరకు, రిక్వెస్టింగ్ కొరకు, విజ్ఞాపన కొరకు, డెలివరెన్స్ కొరకు, ఒక మంచి బ్లెస్సింగ్స్ కొరకు, కృతజ్ఞపూర్వకమైనటువంటి ఒక భక్తి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అబ్రహాం నుంచి కోరుకుంది ఏంటంటే తనతో ఆల్ టైమ్ కంప్లీట్గా తనతో పాటు ఉండాలని. ఈరోజు నువ్వు కూడా పిలువబడ్డావు ఆయనతో సత్యం సంబంధంలోకి పిలువబడ్డానికి. నడిపించుకున్నాడు దేవుడు. ఆయా మరి పొద్దుదాకా మేము దేవునితో మాట్లాడితే, దేవునితో మేము ప్రార్థన, దేవునితో సహవాసం చేస్తే మా పోషణ ఎలాగయ్యా అని చెప్పి మీరు అనొచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట తెలియజేస్తాడు. ఏమనంటే, నేను ఆత్మతో పాడగలను, మనసుతో కూడా పాడగలను. మనం ఏ పని చేసుకున్నప్పటికీ కూడా మన హృదయ ధ్యానము ఆయనతో మనం ఏకీకృతం కావాలి. ఎప్పటికప్పుడు ఏ పని చేసుకుంటున్నా కూడా నిన్ను ఆదుకుంటానని మన దేవునితో మనము గడపవచ్చు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు బట్టి మనందరం కలిసి ఏ పని చేసుకుంటున్నా కూడా మనం దేవునితో సహవాసంలో ముందుకు నడవచ్చు. అలాంటి గొప్ప కృప ప్రభు మనకి ఇవ్వడం జరిగింది. గొప్ప కృప ప్రభు మనకి ఇవ్వడం. అన్ని కష్టమే మొదట్లో, అది అలవాటు చేసుకున్నటువంటి క్రమంలో అలవాటుగా వ్యసనంగా మారిపోతాయి. మనకు ప్రభు యొక్క వ్యసనం కావాలి, విడిపోయినటువంటి వ్యసనం కావాలి. అప్పుడే మనం ప్రభుని మర్చిపోం. సత్యమైన సహవాసంలో నడిపించబడతాం, దీవెనకరంగా మనం దీవించబడతాం, అనేకులకు ఆశీర్వాదక నిలవబడగలుగుతాం. మనం అబ్రహాం ఆ రీతిగానే ఉన్నాడు. స్నేహితుడు తనకు చెప్పకుండా ఏ పని చేయనున్న సాక్షులకి పిలువబడ్డాడు అబ్రహాము. అయితే ప్రియ దైవజనమా, నువ్వు దేని కొరకు పిలవబడు? నీ సాక్ష్యం ఏంటి ఈరోజు దేవునితో? నువ్వు దేనితో ఒక సమయం గడుపుతున్నావు, దాంతో నీ సాక్ష్యం ఏంటి? ఇతరులతోటి నీ సాక్ష్యం ఏంటి? నువ్వు దేవుని కలిగి ఉన్న సాక్ష్యాన్ని కలుగుతా ఉందా? గ్యాజెట్స్ని మనం ప్రేమిస్తున్న ఒక సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? విస్తారమైన పనుల పాటు పెట్టుకొని ఆ పని ఈ పని చేసుకుంటూ సాక్ష్యం కలిగి ఉన్నామా? ప్రార్థన లేని జీవితం అనేటువంటి సాక్ష్యం కలిగి ఉన్నామా? లేఖన భాగంలో ఏది చదవడం లేనటువంటి మత్తురాలు అనేటువంటి ఒక సాక్ష్యం కలిగి ఉన్నామా? ఏ సాక్ష్యం మనం కలిగి ఉన్నామో అదే మన భవిష్యత్తు నిర్ధారణ చేస్తూ ఉంది అన్నట్టు. నువ్వు ఒక మంచి భక్తి జీవితం కలిగి నువ్వు జీవించినట్లయితే, దేంతో ఎక్కువ సమయం గడిపేదానికి నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో నిశ్చయంగా అబ్రహాం పొందుకున్న వాగ్దానము నీ జీవితం కూడా ఫలభరితంగా మార్చివేయబడుతుంది, నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. లేక దానికి భిన్నంగా మనకు జీవితం ఉన్నట్లయితే ఈరోజు యొక్క వాగ్దానం చేత మన జీవితం మనం కట్టుకుందాం. ఎందుకనగా మనం పిలువబడ్డాము దేని కొరకంటే మహిమపరచబడ్డానికి, జ్యేష్ఠత్వ యొక్క హక్కును మనం పొందుకోవడానికి, ప్రభు పిలుచుకునే దాని కొరకు. రోమా 8:28 నుంచి మొదలు పెడితే 30-31 వరకు కూడా చక్కగా రాయబడింది. మాటలన్నీ కూడా చక్కగా రాయబడిన మాటలన్నీ కూడా, ఆ మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరు కూడా జ్యేష్ఠత్వ ఒక హక్కును ఇవ్వడం జరిగింది. స్వతంత్రించుకోవాలి దాన్ని. ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా ఒకరు మాయమైపోయేది, కానీ ప్రభు ఇచ్చేది శాశ్వత కాలము నిలిచి ఉంటుంది. అటు కృపలో మనం నడిపించబడాలి. అబ్రహాము వలె అనేకులు మనం ఆశీర్వాదానికి మూల కారకులు కావాలి. ప్రాముఖ్యంగా మనకు, మన కుటుంబములకు, మన తరము వారికి అందరికీ కూడా, మన బంధువర్గం యావత్తు కూడా, శ్రేయభిలాషులకు అందరికీ కూడా ఒక మంచి ల్యాండ్మార్క్ నీవు నేను ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అబ్రహాం నాడు చూసారో లేదో తెలియదు, కానీ నీ గ్రామంలో, నీ కుటుంబంలో, నీ తరములలో
నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. అబ్రహాం అంటే నాకెవరో తెలియదు కానీ మా తాతయ్య ఉన్నాడు, మా నాయనమ్మ, మా అమ్మమ్మ ఉంది, మా మమ్మీ, మా డాడీ ఉన్నారు అబ్రహాం లాగా. నువ్వు వారికి ఒక రోల్ మోడల్గా కావాలి. ప్రార్థిస్తే ఏది కూడా అసాధ్యం కాదు. ఆశ కలిగి ఉంటే దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు. నాకు ఆశ ఉండాలి అయ్యా, నిజంగా నేను సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అయ్యా అని ఆ సాక్షి, ఆ తృష్ణ, ఆ ఆశ మనలో ఉంటే నిత్యంగా అబ్రహాము వలె దీవించబడతాము, దీవెనకరంగా మార్చివేయబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. నిశ్చయంగా తను ఇక ఉదయకాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడారయ్యా, నీకే వందములు తండ్రి. ఇక వాగ్దాన ప్రకారంగా తను మేము మంచి సహవాసం కలిగిన తండ్రి, నీతో మేము జీవిస్తూ ప్రభువా నీ చేత ఒక మంచి సాక్ష్యం తెచ్చుకునే వారికి మేము ఉండాలి ప్రభా. మా శ్రేయభిలాషలతో, కుటుంబం వారితో, నా ప్రభు బంధువర్గంతో, మా తరములలో ప్రభు మేము ఒక మంచి రోల్ మోడల్గా మేము ఉండినట్లుగా కృప చూపి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, ఆశపడ్డ ప్రాణు తృప్తిచ్చే దేవుడమని నీ వాక్యం నిజంగా రాయబడింది ప్రభు. మేము ఆశపడుతుంటున్నాం ప్రభు, నేను నా కుటుంబకు రోల్ మోడల్గా కావాలని, నా ప్రజలకు ఒక రోల్ మోడల్గా కావాలని, నా తరమునకు ఒక రోల్ మోడల్గా నేను కావాలని ఆశపడతా ఉంటున్నాను తండ్రి. నిశ్చయంగా ప్రభు ఇక వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని ఎందుకంటే తన ప్రార్థనకు సిద్ధపడుతూ ప్రభు తన ప్రార్థనలు ఏకీవిస్తున్నారు తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రభువ వారి వ్యక్తిగత జీవితంలో వారు కోల్పోయిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం కూడా అతన్ని అందించవలసిందిగా ప్రార్థన చేస్తూ, నీ మేలు చేత నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ, అనేకమైన తల్లుల ప్రభు వారి బిడ్డల యొక్క భవిష్యత్తుల కొరకున అతన్ని, చదువుల కొరకున అతన్ని, ఉద్యోగం కొరకున అతన్ని, కుటుంబం కట్టుదల కొరకున తండ్రి, చెడు వ్యసనం నుంచి విడిపించబడడానికి నా తండ్రి, కుమార్తెకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి నా తండ్రి, తల్లుల ప్రభువా వరకు హృదయమును చంపివేసుకుని, ఆహారమును చంపివేసుకుని తండ్రి, కఠినమైన ఉపవాసం చేస్తూ, కఠినమైన ప్రార్థన చేస్తుంటున్నారు ప్రభు, ఎంతో త్యాగం చేస్తుంటున్నారు ప్రభు. అటు తల్లందరూ కూడా మరి తను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. శాంతిని, సమాధానం అనుగ్రహించండి వారి పిల్లల కొరకు నా తండ్రి, వారి బిడ్డల కొరకు అయితే తను ప్రయాసపడుతున్న ప్రార్థన చేస్తున్నా ప్రభు, ప్రతి ప్రార్థన గొప్ప జవాబు దయచేసిన తండ్రి, నీ సాక్షులకు జీవించడానికి సహాయం దయచేస్తున్నా ప్రార్థన చేసిన ప్రభు. ఆ సాక్ష్యములన్నీ కూడా నా తండ్రి మరల మేము వినుటకు సహాయం దయచండి ప్రభు. అడ్డులను ఆటకులను తొలగించి వేయండి ప్రభు. నీ మేలు చేత నింపవలసిందిగా ప్రార్థిస్తుంటున్న ప్రభు, నీకు వందం తలా చేస్తుంటున్నాం ప్రభువా. బిల్లు కావాల్సి ప్రతి సమకూర్చున్నాయి నీకు వందలు. గర్భఫలం లేని వారి మీద జ్ఞాపకం చేసుకుని గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నిందలు అవమానించి విడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు, నీకు వందములయ్యా. వివాహం కాని వారి గురించి తన జ్ఞాపకం చేసుకున్న మంచి సంబంధాలు ప్రభు నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్న ప్రభు, నీకు వందములయ్యా. వ్యతిరేకత తొలగించండి ప్రభు, ఆటంకాలు తొలగించండి, దోషములు తొలగించండి ప్రభు, నీకు వందములయ్యా. కోర్టు కేసులను వారు విడిపించండి ప్రభు, నీకు వందములయ్యా. నీ గాయపడ హస్తంతో నా ప్రభు, రోగంతో ఉన్న వారి వ్యాధితో ఉన్న తండ్రి తాకండి, బాగు చేయండి తండ్రి. శరీరముతలు విడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభు, నీకు వందములయ్యా. తను ఎవరైతే నా ప్రభు చిన్న పాప నా తండ్రి హాస్పిటల్ ఉంటే నా తండ్రి ట్రీట్మెంట్ కొరకు చూస్తున్నారు నా ప్రభు, ట్రీట్మెంట్లో ప్రభు నీ సన్నిధి ఉంచండి, నీ అభిషేకం ఉంచండి ప్రభు. నీ వాక్కును పంపి బాగు చేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభు, చిన్న కుమార్తెను బ్రతికించండి, సజీవంగా నిలబెట్టి ప్రభా. నీ సాక్షిగా నా తన యొక్క బ్రదర్ వారు తను మేము నా తను నీ ఆలయంలో ప్రభు ప్రజలందరి ఎత్తున తన సాక్షిని బట్టి సహాయం దయచని ప్రభు, నీకు వందములయ్యా. మ్యారేజ్ విషయంలో తన అద్భుత కార్యం జరిగించండి అయ్యా. ఎటువంటి తండ్రి లిటిగేషన్ లేకున్నట్లుగా నా తన కారంగా జరిగించండి అయ్యా, నీకు వందములయ్యా. ఇంకోటి తన నానా సమస్యల చేత బాధపడుతున్న కుటుంబంలో బ్లెజ్ చేయండి, దీవించి వర్ధలింపు చేయండి. ఆర్థిక చితికిపోయిన వాళ్ళు లేవనెత్తని ఉద్యోగుల విషయంలో తన సహాయం దయచేసి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ ప్రభు, ఇటు పరిచయం ఎత్తి పట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ తండ్రి, ఈ పరిచయం ప్రభు దీవెనకరంగా మార్చి ప్రభు ఇంకా అనేకులకు నా తండ్రి ఈ వాగ్దానం చేర్చబట్టుకు నా తండ్రి నీ పూర్తి సహాయంలో ప్రభు నీవే అందించి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ ప్రతిరోజు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలందరూ కూడా భవిష్యత్తు కట్టండి ప్రభు. మరి వ్యక్తిగత చేతులు ఏది కొద్ది ఉందో, ఏది అక్కరగా ఉందో, ఏ అవసరతగా ఉందో నా ప్రభు తీర్చవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు ఉంది. ఇది ఒక కుటుంబం మీరు చెప్తున్న ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, మీరు నూతనంగా ఇక ఛానల్కి మీరు సబ్స్క్రైబర్గా మీరు చేర్చబడ్డారు. ఇక మీ కుటుంబంలో దేవుడు ఒక గొప్ప సమాధానం చేత నింపబోతూ ఉంటున్నాడు. నీకును నీ కుటుంబమునకు నీ కలిగిన అంతటికీ క్షేమం అవునుగాక. పచ్చని ఒలివ మొక్కల వలె మీరు మీ కుటుంబము దీవించబడబోతా ఉన్నారు, సమృద్ధి కలిగి దీవించబడబోతా ఉన్నారు. చెట్టునకు మంచి ఏ రీతిగా తోడై ఉందో ప్రభువు మీకు ఆ రీతిగా తోడ ఉండి మేము బ్లెస్ చేయబోతా ఉన్నాడు. పచ్చని ఒలివ మొక్కల వలె మీరు మీ కుటుంబము
ఉండబోతాను. ఒకవేళ మీ కుటుంబంలో అనారోగ్యాలున్న, అస్వస్థతలున్న, వ్యతిరేకతలున్న, ఏ క్రియలు ఉన్నప్పటికి కూడా దాన్ని సమస్తం తొలగించి వేసి అద్భుతమైన ఆశీర్వాదంలోకి మిమ్మల్ని నడిపించబోతాను. సమృద్ధి చేత నింపబోతా అన్నాడు. తండ్రి నీకు స్తుతులు, నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభువా. ఏ బిడ్డలైతే ప్రభు తండ్రి వారి వాగ్దానం స్వీకరిస్తున్నారు తండ్రి, ఎవరైతే ప్రభు నూతనంగా తనకి ఛానల్ చేరి ఉన్నారో ప్రభు తండ్రి, ఆ బిల్లింగ్ కూడా బ్లెస్ చేయండి, దీవించి దీవెనకరంగా మార్చండి ప్రభు. వారి కుటుంబ సర్వ సమృద్ధి ప్రభ నియమించి మహిమను పొందుకోవాలని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీరు అందరినీ కూడా ధారాళంగా ఆశీర్వదించునుగా.